మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ రాధా కళ్యాణం. అబోర్షన్ అయిన వాళ్ళకి ఆ దయ్యం పడుతుంది. అసలు నేను గర్భవతిని కాదు. నాకు ఎలాంటి అబోర్షన్ జరగలేదు. ఇంకెలా పడుతుందిరా దయ్యం? ఇలా ఏడవలసింది నువ్వు కాదే, నేను. మేమంతా ఏడవాలి. నువ్వు మమ్మల్ని ఏడిపిస్తున్నావే. ఏయ్, వాదోపవాదాలు ముగిసిపోయాయి. ఇక డిస్కషన్ అనవసరం. అబోర్షన్ చేసుకుంటావా లేదా? నేను తప్పు చేస్తే చిన్నవాళ్ళ కాళ్ళైనా పట్టుకుంటాను బామ్మ. అమ్మా అప్పు, వసుదేవుడు అంతటి వాడే గాడిద కాలు పట్టుకున్నాడు. నువ్వు ఈ గాడిద కాలు పట్టుకోవడం తప్పులేదమ్మా. చూడవే, నువ్వు చేయాల్సిన పని తను చేస్తానంటున్నాడు. అదే జరిగితే నీ బతుకు అర్థమే లేదు. నువ్వు చేసిన తప్పుకి మహేష్ తల వంచితే నీ ఆడతనానికి అర్థమే లేదు. చూశారా, వాతలు పెట్టబోతుంటే దెయ్యం ఎలా మాటలు మారుస్తుందో. తన మాటలు నేను వింటానా? రేయ్, ఒక్కసారి చెప్తే అర్థం కదా నీకు? ఏంటి అన్నా? అవును మమ్మీ, నాకు ప్రెగ్నెన్సీ రాలేదు, అబోర్షనే జరగలేదు. అలా అని మీకు అబద్ధం చెప్పాను. అప్పుని దెబ్బ కొట్టడానికి నాటకం ఆడాను. ఇప్పుడు చెప్పరా, నాకెలా దయ్యం పడుతుంది? నువ్వు కూడా నాలాగే అబద్ధం ఆడుతున్నావు కదూ? డబ్బు కోసం నాటకాలు ఆడుతున్నావు కదూ? చెప్పరా? ఎంత పని చేసావే? అబద్ధం చెప్తే చెప్పావు, అందరిలోనూ నోరెందుకు జారావే? డాడీ, నిన్ను ఏమండి? నిన్ను ముట్టుకోవడం కూడా పాపమే. నీ మాటలు నమ్మి అప్పును అపార్థం చేసుకున్నాను కదే. తనకేం పాపం తెలియదని అప్పు ఏడుస్తున్నా కనికరం చూపకుండా కన్న తండ్రిని కసాయవాణ్ణి అయిపోయానే. నా పాపానికి నిష్కృతే లేదు. అప్పు ఏం పాపం చేసిందనే దాని మీద అంత అభాండం వేశావు? లేని కడుపు వచ్చిందని చెప్పి దాన్ని అప్పు పోగొట్టిందని అబద్ధమాడి మళ్ళీ దాని కడుపు పోగొట్టాలని దాన్ని హింసించావు కదే. నీకు మనసులా ఒప్పిందే? నాకేం తెలీదమ్మా, నేను అలాంటి దాన్ని కాదు అని. అది నా కాళ్ళ వెళ్ళ పడినప్పుడు కూడా దాని కళ్ళల్లో నిజాయితీని కనిపెట్టలేకపోయాను. నా పెంపకాన్ని అనుమానించాను. ఏ తల్లి చెయ్యకూడని తప్పు చేశాను. ఎందుకమ్మా మమ్మల్ని అందరినీ దోషుల్ని చేశావు? ఎందుకు అప్పును అంతగా క్షోభ పెట్టావు? అదే నేరం చేసింది. నీ స్వార్థం కోసం
సొంత అక్కనే సర్వనాశనం చేయాలని చూశావు. ఇంట్లోంచి గెంటించావు. ఇంత విషయాన్ని ఎలా నింపుకున్నావే? ఎవరు నూరు పోశారు? నిన్ను నేను ఎప్పటికీ క్షమించను. అప్పు కూడా మమ్మల్ని ఎప్పటికీ క్షమించదు. తను ఇలాంటి పని చేసిందని నాకు నిజంగా తెలియదండి. దైవ సాక్షిగా తెలీదు. మీ పాదాలు పట్టుకొని క్షమాపణ వేడుకుంటాను. ఇంకా చూస్తావేంటే? వెళ్ళి కాళ్ళ మీద పడు. నన్ను క్షమించండి డాడీ. కాళ్ళు పట్టుకోవాల్సింది, క్షమాపణ అడగాల్సింది నన్ను కాదు, అప్పుని. కరెక్ట్ అంకుల్. మనం చేసిన తప్పుకి అదే సరైన శిక్ష. అందరం వెళ్ళి అప్పు క్షమాపణ చెప్పి మళ్ళీ ఇంటికి తీసుకొద్దాం. పదండి. మమ్మీ, ముద్దు నష్టపుదానా, ఎంత పనిచేసావే. నీ కడుపని తెలిసి ఎంత ఆర్పాటం చేశాను. నలుగురిలో నవ్వులు పాలు చేశావు కదే. నేనిక తలెత్తుకొని తిరిగేదేలా? చిచ్చి, నీ మొహం చూడాలంటేనే సిగ్గేస్తుంది. పద, ఇంకా ఏంటి చూస్తున్నావు? అమ్మయ్య, ఈ విధంగా అప్పు ఇంటికి రాబోతుంది. అప్పు, అప్పు, మావయ్య, మీరేంటి ఇలా వచ్చారు? ఐఎమ్ సారీ అమ్మా. ఏంటమ్మా? ఏమైంది? ఏమైంది బామ్మ? అత్తయ్య, ఏమైంది భయ్యా? వీఆర్ సారీ బ్రో. మేమంతా మీ పట్ల క్షమించడానికి నేరం చేశాం. ఎందుకు సారీ చెప్తున్నావు భయ్యా? ఎందుకు అందరూ బాధపడుతున్నారు? అసలు ఏం జరిగింది? నీ చెల్లెల తరఫున ఈ పిన్నమని క్షమించప్పు. సంకీర్తనకి నువ్వు అబార్షన్ చేయలేదని, అసలు అది గర్భవతే కాదని ఈ రోజే మాకు తెలిసిందప్పు. చెయ్యని నేరానికి మీ ఇద్దరిని బాధ పెట్టాం. నన్ను క్షమించు. కీర్తి, వచ్చి సారీ చెప్పు. అప్పు, పదవే. ఇంతా చేసి ఇంకా బెట్టు చేస్తున్నావా? వెళ్ళవే, వెళ్ళి క్షమాపణ చెప్పు. వెళ్ళు.
అప్పు నన్ను క్షమించు. సంకీర్తన, నీకు నిజంగా నీ కడుపు రాలేదా? థ్యాంక్స్ సంకీర్తన. నీ కడుపులోని బిడ్డ చావుకి పరోక్షంగా నేనే కారణమేమో అని ఇన్నాళ్ళు మనసులో కుమిలిపోయాను. మందుల షాపు నుంచి అబార్షన్ టాబ్లెట్స్ నువ్వే తెచ్చినా తెలియక అవి నా చేత్తో ఇచ్చి నీ బిడ్డను చంపేశానేమో అని ప్రతి క్షణం నరకం అనుభవించాను. నన్ను రక్షించావు. నువ్వు నాకు సారీ చెప్పొద్దు. నేనే నీకు థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సంకీర్తన. థ్యాంక్ యూ వెరీ మచ్. చూడవే, అది సంస్కారం అంటే. ఆ అక్కకు చెల్లెలుగా పుట్టావు. దానికున్న మంచి లక్షణాల్లో కొన్నైనా నేర్చుకోవే, బాగుపడతావు. సారీ అప్పు, నీ తప్పు లేదని నువ్వెంత చెప్పినా చెవిటిదాన్ని అయిపోయాను. చిన్నప్పటి నుంచి నిన్ను చూస్తూ కూడా గుడ్డిదాన్ని అయిపోయాను. నేను కూడా నిన్ను అనుమానించాను. నన్ను క్షమించమ్మా. అలా అనకమ్మా. ఆ పరిస్థితుల్లో ఎవరున్నా అలాగే ఆలోచిస్తారు. కానీ మీ గురించి నేను అలా ఆలోచించకుండా ఉండాల్సిందమ్మా. నా గురించి మీకు తెలీదా అని నువ్వు అన్నప్పుడైనా మేం మనసు పెట్టి ఉండాల్సింది. గుండెని రాయి చేసుకొని నన్ను క్షమించమ్మా. మా పాపానికి నిష్కృతి చెప్పమ్మా. నాన్న, మీరు పాపం చేయడం ఏంటి నాన్న? నేనేదో పాపం చేసుంటాను. అందుకే దేవుడు లాంటి మీరు కూడా అపార్థం చేసుకున్నారు. అయినా ఇప్పుడు నిజం తెలిసిపోయిందిగా. అవునమ్మా, నీ చెల్లెలే తన నోటితో ఒప్పుకుంది. నిన్ను క్షమించమని అడిగి మళ్ళీ మన ఇంటికి తీసుకువెళ్దామనే వచ్చా. రామ్మా. అప్పు, ఎవరైతే నీతో క్షమాపణ చెప్పించుకొని నీకు శిక్ష వేశారో వాళ్లే నిన్ను క్షమించమని అడుగుతున్నారు. ఇది నీ విజయం. పదమ్మా, ఇంటికి వెళదాం. నేను రాను బామ్మ. ఎందుకమ్మా? ఈ ఇల్లు విడిచి నేను ఎక్కడికి రాను. ఏంటండి, మీకు మా మీద కోపం పోలేదా? చూడండి, తెలిసి చేసిందో తెలియక చేసిందో కీర్తి తప్పు చేసింది, కాదనడం లేదు. కానీ తను తప్పు ఒప్పుకుంది. మీరు మీ చెల్లెలికి ఏ శిక్ష విధిస్తారో విధించండి, కానీ ఇంటికి రండి. రాను. ఈ ఇంట్లో ఉంటే శిక్ష పడ్డదానివి అవుతావప్పు. చెయ్యని తప్పుకు నువ్వు అనుభవించే శిక్ష మమ్మల్ని క్షోభ పెడుతుంది. ఆ ఇంటికొస్తే క్షమించిన దానివవుతావు.
అంతా ఆనందంగా ఉంటాం. అవునమ్మా, ప్లీజ్ రామ్మా. ఎందుకు రావాలి బామ్మ? చెయ్యని తప్పుకు నన్ను శిక్షించారు. ఇప్పుడు తప్పు చేయలేదంటున్నారు. నేను వస్తాను. మళ్ళీ ఏదైనా నింద వేస్తారు, శిక్ష విధిస్తారు. ఇంతేగా. మీరు పొమ్మన్నప్పుడల్లా పోవడానికి, రమ్మన్నప్పుడల్లా రావడానికి నేనేం బొమ్మని కాదు. నాకు ఓ విలువ ఉంది, వ్యక్తిత్వం ఉంది. అవి నిలుపుకోవడం నాకు ముఖ్యం. అది కాదమ్మా. చెప్పేది అర్థం కాదా? రాను, వెళ్ళిపోండి. నన్ను విసిగించకుండా వెళ్ళండి, వెళ్ళండి. అప్పు మూడ్ బాలేదు, బాగా అప్సెట్ అయింది. అయినా అది ఆ ఇంటికి కాకపోతే ఇంకెక్కడికి వస్తుంది అత్తయ్య? అప్పు ఈ ఇంట్లోనే పురుడు పోసుకుందాం అనుకుంటుంది. పిల్లోడో పుట్టాక ఖచ్చితంగా ఆ ఇంటికి వస్తుంది. ఈ ఇంటితో తనకు అనుబంధం ఏర్పడింది. నేను నచ్చ చెప్తాను. మీరందరూ బయలుదేరండి ప్లీజ్. నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. అది ఎంత చెప్పినా వినిపించుకోలేదు. తప్పు చేశాను.